మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది, సండే స్కూల్లో చెప్తారు. అలానే చాలాసార్లు కూడా విని ఉండొచ్చు, ఖచ్చితంగా విన్నారు అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఎవరైనా విన్న వాళ్ళు లేకపోతే వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఏంటి ఈ కథ అంటే, ఒక అక్క ఒక తమ్ముడు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటే వాళ్ళ ఇంట్లో పశువులు ఉండేవి, వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఇవన్నీ ఉంటూ ఉండేవి. అయితే వాళ్ళు ఆడుకుంటున్న తరుణంలో ఏం జరిగింది అని అంటే, ఆ తమ్ముడు ఒకసారి ఏదో కర్ర విసురుతూ ఆడుకుంటూ ఉన్నాడు. విసురుకుంటూ ఆయన ఎప్పుడైతే విసిరాడో ఆ కర్ర వెళ్ళిపోయి దేనికి తగిలింది అని అంటే, ఒక కోడికి తగిలింది. ఎంతమంది గుర్తుంది ఈ కథ? తెలియదు, మంచిది. ఆ కోడికి తగలంగానే ఆ కోడి చచ్చిపోయింది. కోడి చచ్చిపోయింది. ఆ తమ్ముడు ఏం చేశాడు అని అంటే, వెంటనే వామ్మో అదేంటి ఒక దెబ్బకి చచ్చిపోయింది, అనుకోకుండా తగిలింది, ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. నెమ్మదిగా దాన్ని పట్టుకున్నాడు, తవ్వాడు, భూమిలో పాతిపెట్టాడు. ఎవరు చూడట్లేదని ఇలా కప్పేసి ఇలా వెనక్కి తిరిగేసరికి వాళ్ళకి ఎట్లా చూస్తుంది. వాళ్ళకి ఇలా చూస్తూ ఉంటుంటే, అక్క చూసేసావా అన్నాడు. చూసేసానురా, నీ పని అయిపోయిందిగా, ఏం చేస్తానో చూడు అంది వాళ్ళక్క. నీకు దండం పెడతానక్క, ఏం చెయ్యొద్దక్క, నన్ను వదిలిపెట్టక్క, అమ్మకి చెప్పొద్దు, నాన్నకి చెప్పొద్దక్క, ప్లీజ్ అక్క అని తన బతువులు ఆడుకుంటూ ఉన్నాడు. సరే, నేను అమ్మకు కానీ నేను నాన్నకు కానీ చెప్పకుండా ఉండాలి అని అంటే, నేను చెప్పిన పనల్లా నువ్వు చెయ్యాలరా అంది. అలాగేనక్క, నువ్వు ఏ పని చెప్తే ఆ పని నేను ఖచ్చితంగా చేస్తాను, నువ్వు మాత్రం అమ్మకు కానీ నాన్నకు కానీ చెప్పమాకు. సరే అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ, అమ్మాయి వెళ్ళి ఆ అంట్లు తోము అంది. ఈమె డైరెక్ట్గా లేచి ఒరే వెళ్ళి అంట్లు తోము అంది. నేను అంట్లు తోమటం ఏంటి అని అంటే, చెప్పన కోడిని కర్రీసి చంపేసావని అనగానే, నీకు దండం అక్క, నేనే అంట్లు కడుగుతానని నెమ్మదిగా వెళ్ళాడు. వాళ్ళమ్మ చూడనప్పుడు, వీళ్ళ అక్క అక్కడ ఉన్నప్పుడు అంట్లు తోమేశాడు. నెక్స్ట్ పని, అమ్మాయి బట్టలు ఉతుకు అంది వాళ్ళమ్మ. వెంటనే అరే తమ్ముడు బట్టలు ఉతుకు అంది. అనగానే వెంటనే ఏంటక్క మరి ఆ బట్టలు కూడా ఉతకాలా అన్నాడు. తప్పదు మరి, నువ్వు వెళ్ళి నేను వెళ్ళి అమ్మకి చెప్పేస్తాను అని అంటే సచ్చినట్టు వెళ్ళాడు. బట్టలు కూడా తను ఉతుకుతూ ఉన్నాడు. ఇలా ఇల్లు ఉడవటం, అంట్లు కడగటం, బట్టలు ఉతకటం, బట్టలు ఆరేయటం, ఏ పిండ్లు రుబ్బటం, ఆడపిల్లలు ఏ పనులైతే చేసే పనులు ఏవేవైతే ఉన్నాయో ఆ పనులు ప్రతిరోజు ఆమె చేసుకుంటూనే వాళ్ళ తమ్ముడితో చేయిస్తూ ఉంది. ఒకరోజు చేశాడు, 2 రోజులు చేశాడు, 7 రోజులు చేశాడు. చాలా చికాకు లేసింది. ఏది ఏమైనా, ఏది ఏం జరిగినా నేను వెళ్ళి మా నాన్నతో చెప్పేస్తాను, నేను మా అక్క టార్చర్ భరించలేకపోతున్నాను అనుకుని ఆయన ఏం చేశాడు, ఆ తమ్ముడు వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న చాలా తప్పు జరిగిపోయింది, నువ్వు నన్ను కొట్టను తిట్టను అని అంటే నేను ఒక విషయం చెప్తాను అన్నాడు. ఏం నాన్న అని అంటే, మొన్న ఆడుకుంటూ ఉన్నాను నాన్న, కర్ర ఇలా విసిరేసరికి మన ఇంట్లో నల్లకోడి ఉండేది చూడు, దానికి తగిలింది, అది చనిపోయింది. వెంటనే ఎవరైనా తిడతారేమో కొడతారేమో అన్న భయంతో దాన్ని నేను భూమిలో పాతేస్తూ ఉంటుంటే అక్క చూసింది నాన్న. అప్పటి నుంచి నన్ను టార్చర్ చేస్తూ ఉంది. నాన్న దయచేసి నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇలా ఎప్పుడు రిపీట్ చేయను, చాలా జాగ్రత్తగా ఆడుకుంటాను అని అంటే, బాలేవాడి నాన్న, ఇంత సఫర్ అయ్యావా నువ్వు, సర్లే ఇంకొకసారి మాత్రం అలాంటి కర్రలతోని అలాంటి రాళ్లతోని నువ్వు ఆటలాడుకో మాకు అని వాళ్ళ నాన్న చెప్పాడు. వెంటనే వాళ్ళమ్మ, అమ్మాయి అంట్లు కడుగు అనంటే, మళ్ళక్క ఒరే అంట్లు కడుగు అనంటే, ఎల్లి నువ్వు గడుక్కప్ప అన్నాడు. ఏంట్రా సౌండ్ లెగుస్తుంది, నోరు లెగుస్తుంది ఏంటి అనంటే, అప్పుడు చెప్పాడు, నేను వెళ్ళి నా పాపం ఏంటో నేను ఒప్పేసుకున్నాను. చూడండి, సామెతలు 28వ అధ్యాయం, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం దయచేసి ఒకసారి చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు
వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దయచేసి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇక్కడ ఈ మాట దగ్గర మనం ఆలోచన చేసినప్పుడు కన్ఫెషన్ అన్న మాట ఇక్కడ కనిపిస్తుంటుంది. ఒప్పుకోవటము అనేది, మనమందరము రక్షించబడ్డాము, మనమందరము బాప్తిస్మం తీసుకున్నాము, మనమందరము మందిరానికి వస్తూ ఉన్నాము, మనమందరము ప్రభు బలులు చేవేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేయాలి. ఆ పిల్లవాడు ఎలాగైతే నిజంగా తాను చేసిన అతిక్రమాలను దాచిపెట్టుకోకుండా ఎలాగైతే ఒప్పుకున్నాడో, ఒకప్పుడు మనం కూడా ఖచ్చితంగా మనం చేసిన తప్పిదాన్ని, మనం చేసిన మన క్రియలను, మన అతిక్రమాలను, మన పాపాలను అన్నిటినీ మనం ఒకానొక దినాన ఒప్పుకున్నాము. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ఒక శ్రేష్టమైన అంశం ఏమిటి అని అంటే, మనం ఒప్పుకుంది నిజమేనా? మనం నిజంగానే ఒప్పుకున్నామా? మన పశ్చాత్తాపము అనేది సరి అయినదేనా? ఇప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చేసి నాన్న తప్పైపోయింది అని చెప్పాడు. మళ్ళీ ఆడుకుంటూ మళ్ళీ ఇంకో కోడిని చంపేశాడు అనుకోండి. ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆయన పడిన పశ్చాత్తాపానికి, ఆయన ఒప్పుకోలుకు ఏమైనా సార్థకత అనేది ఉంటుందా? ఒప్పుకొని మళ్ళా అదే పని చేస్తూ, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూ మళ్ళా అదే చేయొద్దన్న పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే అది నిజమైన పశ్చాత్తాపంగా పరిగణలోకి వస్తుందా? చాలాసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మనం ఒప్పుకున్నాం, నా అతిక్రమాలన్నింటినీ దేన్ని దాచిపెట్టుకోకుండా నేను ప్రభు సన్నిధిలో నేను కుమ్మరిస్తూ ఉన్నాను, నేను ఒప్పుకుంటున్నాను అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ మనం ఒప్పుకుంటాం, 2 రోజులు బాగుంటాం, 3వ రోజు నుంచి ఏది అయితే చేయకూడదో దానిని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. కనుక మన ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అని అంటే, అసలు మన పశ్చాత్తాపము అనేది నిజమైనదేనా? మనం ఒప్పుకున్న సంగతి అనేది నిజమైనదా కాదా అనేది మనం ఖచ్చితంగా గ్రహిస్తూ ఉండాలి. పైకి నోటితో మన అతిక్రమాలను మనం ఒప్పుకుంటూ ఉన్నామా, లేకపోతే హృదయానుసారంగా మనం ఒప్పుకుంటూ ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క చిత్తము, లేకపోతే దేవుని ద్వారా ఒక సహాయము అనేది మనం పొందుకోకపోవడానికి గల రీజన్స్ ఏమిటి అని అంటే, మెయిన్ రీజన్ మనము జెన్యూన్గా లేము. మన ఒప్పుకోలులో సిన్సియారిటీ అనేది కనపడదు. మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో అనుభవిస్తూ ఉన్నాం, కరెక్ట్గా ఈరోజు బల్ల తీసుకుంటున్నాము అనగా నిన్న రాత్రి నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. నిన్న రాత్రి నుంచి ప్రభువా నేను బల్లలో చేయబోతా ఉన్నాను, నిజంగా నేను చేసిన పనులన్నిటిని బట్టి, నేను మాట్లాడిన మాటలన్నిటిని బట్టి ఏది వద్దు అనుకుంటున్నానో అదే చేసుకుంటున్నాను ప్రభువా అనుకుంటూ మనం ఏం చేస్తాము అనంటే ప్రభు సన్నిధిలో మోకరిల్లి మనం ఒప్పుకుంటూ ఉంటాం, పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఆదివారం ఇవాళ కొంచెం ధైర్యం వస్తుంది, ధైర్యంగా ప్రభు సన్నిధిలో మనం ఆయన బలలో చేవేస్తాం. అమ్మయ్య, ఈ ఒప్పుకోలంతా దేని కొరకు మనం చేస్తూ ఉన్నాము అనంటే ప్రభు బలులు, ఆయన శరీరములోను ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకోవటం కొరకు. ఎందుకు అనంటే ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను అయోగ్యంగా ఎవడైనా పాలు పంపులు పొందితే శిక్షార్హుడు కనుక ఆ లేఖనము అనేది జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే సేఫ్ సైడ్లో ఉండటం కొరకు మనం ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడుతూ ఉన్నాము. కానీ నిజంగా మన జీవితంలో దేవా ఇది మళ్ళా రిపీట్ కాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అన్న సిన్సియర్ జెన్యూన్ కన్ఫెషన్ అనేది మనలో కనపడుతుందా? మాటి మాటికి వద్దు అనుకుంటేనే, ఒకవేళ మనం అదే తప్పు చేస్తూ మళ్ళా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నాము అనంటే గమనించండి, మనం చేసేది మంచిది కాదు. బైబిల్లో కొంతమంది వ్యక్తులను మనం చూసుకుంటూ వెళ్తాం. వారు తమ నోటి ద్వారా తమ పాపాలను ఒప్పుకుంటారు. కానీ అది నిజమైనదా, అది నిజమైనది కాదా?
నిజంగా వాళ్ళు హృదయపూర్వకంగా తమ పాపాలను ఒప్పుకున్నారా, లేకపోతే కేవలం నోటి మాట చేత వారి అతిక్రమాలను ఒప్పుకున్నారా అనేది చూసుకుంటూ, ఒకవేళ నేను అలాగ ఉన్నట్లయితే ఈరోజు మన ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. నిజమే, నేను ఒప్పుకునే విధానం ఈ వ్యక్తిలాగా ఉంటుంది అని గమనించి, ఒకవేళ అలాంటి బలహీనతల్లో కనుక మనం ఉన్నట్లయితే దాని నుంచి మనం బయటికి రావడానికి మనం ప్రయాసపడదాం. చూడండి, మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే, అన్నీ తెలిసినవే చెప్తాను. అన్నీ తెలిసిన లేఖనాలు చూసుకుంటూ నేను ఇలాగ ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాను. చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయము 27వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఫరో మోషే అహరోనును పిలవనంపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఎవరు ఈ మాట అంటున్నారు అంటే, ఫరో యొక్క పశ్చాత్తాపం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫరో లాంటి పశ్చాత్తాపము. ఇక్కడ ఏం జరిగింది అనంటే, అప్పటికి చాలా తెగుళ్ళు వచ్చేసాయి ఐగుప్తులో. మోషే వెళ్ళాడు, నా ప్రజలను నేను తీసుకొని వెళ్తాను, నా దేవుడు వాళ్ళను వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్ళమన్నాడు అనంటే, ఎంత మాట్లాడినా ఎంత నచ్చ చెప్పినా కూడా ఫరో వినని వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఫరో అనగానే మనం ఆలోచన చేయాలి ఏమిటి అంటే, కఠినమైన హృదయం కలిగిన వ్యక్తి ఫరో. ఎన్నిసార్లు దేవుడు అతనికి అవకాశాలు ఇచ్చాడు అనంటే, మొదటిసారి నీళ్లను రక్తంగా మార్చాడు కానీ లొంగలేదు. రెండోసారి కప్పలను పంపించాడు కానీ లొంగలేదు. మూడోసారి పేర్లను పంపించాడు కానీ లొంగలేదు. 4 సార్లు ఆ ఈగలను పంపించాడు కానీ లొంగలేదు. 5వసారి ఆ దేశంలో ఉన్న పశువులన్నీ వ్యాధితో చనిపోయాయి అయినా లొంగలేదు. 6వసారి దద్దులు ప్రతి ఒక్కరికి వచ్చాయి అయినా లొంగలేదు. కానీ 7వసారి ఇక్కడ ఏం జరిగింది అంటే, పెద్ద పెద్ద వడగళ్ళు పడేసరికి ఏం జరిగింది అంటే, ఆ 7 సార్లు ఆ విపరీతమైన తెగులు వచ్చిన తర్వాత ఆ 7 సార్లు రాయబడిన మాట ఏమిటి అంటే, ఫరో కఠిన హృదయం గురించి రాయబడి ఉంది. కఠినమైన తెగుళ్ళు వస్తూ ఉన్నప్పుడు, భయంకరమైన తెగులు వస్తూ ఉన్నప్పటికీ కూడా గమనించండి, ఫరో హృదయంలో ఎలాంటి మార్పు అనేది లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది అనంటే, ఆఖరికి వడగళ్ళు వచ్చేసి ప్రతి ఒక్క మనుషులు, ప్రతి ఒక్క జంతువులు, పశువులన్నీ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చి మొట్టమొదటిసారి అంటున్న మాట ఏమిటి అనంటే, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. ఫరో అంత ఈజీగా లొంగే వ్యక్తి కాదు. ఫరో ఎంత కఠినమైన వాడు అనంటే, నేను గినక ఉంటే ఫస్ట్ దెబ్బకే మోసే పాదాల దగ్గరకు వచ్చి, మీకు దండం అయ్యా, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మేము మినరల్ వాటర్ తాగడానికే నానా యాతలు పడుతున్నాం, ఈ టైంలలో నీళ్లు రక్తంగా మారి మేము ఇంకెట్ట బతికేది, మీ వాళ్ళని మీరు తీసుకొని వెళ్ళిపోండి అందును. కానీ 7 తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా ఏం జరిగింది అనంటే, ఫరో కఠినమైన హృదయం కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటి అనంటే, ఈ వడగళ్ళ తర్వాత మరి 2 తెగుళ్ళు కూడా వచ్చాయి. ఏమిటి అంటే, మిడతలు వచ్చాయి, దాని తర్వాత చీకటి కమ్మింది. ఎందుకు ఈ 2 వచ్చాయి తర్వాత? దాని తర్వాత మిడతలు వచ్చాయి, దాని తర్వాత చిమ్మ చీకటి, చేతికి తగులునంత చీకటి అనేది ఆ ఐగుప్తు దేశంలో ఆవరించడానికి గల కారణం ఏమిటి అనంటే, ఫరో గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఫరో ఎలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అనంటే, మంచి జరిగినన్ని రోజులు ఆయన దేవుణ్ణి లెక్క చేయడు. కానీ ఎప్పుడైతే తన జీవితంలో శ్రమలు అనేది వస్తూ ఉంటాయో, ఎప్పుడైతే తన జీవితంలో ఇబ్బందుల గుండా తాను వెళ్తూ ఉంటుంటాడో, అప్పుడు మాత్రం దేవుని పాదాల దగ్గరికి వచ్చి, నేను పాపం చేశాను, నేను నిజంగా తప్పు చేశాను, ఇక్కడ నేను నా ప్రజలందరూ దుర్మార్గులు అనుకుంటూ తను మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనంటే,
శ్రమ ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోయి, ఇబ్బంది ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోయి, ఇదంతా జరగడానికి గల కారణం నా పాపం, ఇదంతా జరగడానికి గల కారణం నా అతిక్రమం, ఇదంతా జరగడానికి గల కారణం నా దోషం. అప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరిస్తాము, ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటాము. దేవుడు ఏం చేస్తాడు అని అంటే కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత నెమ్మది అనేది కలిగిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అని అంటే మనం మళ్ళా తిరిగి రెచ్చిపోతాం. దీన్ని ఏమంటాము అంటే కఠినమైన హృదయం గల వారి యొక్క పశ్చాత్తాపము అనేది ఇలానే ఉంటుంది. దేవుడు మనకు ఏ మేలు చేశాడు అనేది మర్చిపోతాం, దేవుడు ఏమై ఉన్నాడు అనేది మర్చిపోతాం, దేవుని యొక్క శక్తి అనేది ఎంత గొప్పగా ఉండేది అనేది మనం మర్చిపోతాం, దేవుడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు అవన్నీ మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఒకప్పుడు ఏదైతే మానుకొని మనం ఎప్పుడైతే ఏదైతే చేయకూడదు అని అనుకున్నామో మళ్ళీ అలాంటి పనులే చేయటానికి మనం పూడుకుంటూ ఉంటాము. కనుక మనం ఒకవేళ ప్రభు సన్నిధిలోకి వస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ అనేది మనం చేయొద్దు. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు, ఇలాంటి తప్పుడు పశ్చాత్తాపము అనేది మనం ఎన్నడూ చేయకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ఇక్కడ మనం నేర్చుకుంది ఏమిటి అంటే ఫరో లాంటి పశ్చాత్తాపము. మంచిగున్నన్ని రోజులు దేవుని వదిలిపెట్టేస్తాం, ఎప్పుడైతే శ్రమ అనేది వచ్చిందో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లుతాం. మళ్ళా ఎప్పుడైతే మంచి అనేది జరిగిందో ఏం జరిగింది అంటే మళ్ళా దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఒకవేళ ఇలాంటి వ్యక్తిత్వం కనుక మనలో ఉంటే మనం ఏం చేయాలంటే దేవా నాలో ఉన్న ఇలాంటి బలహీనతను, నాలో ఉన్న ఇలాంటి కఠినమైన హృదయాన్ని తీసివేయండి ప్రభు అనుకుంటూ మనం ప్రభు సన్నిధిలో దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుందాం. రెండవది ఎవరు అనంటే చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 34వ వచనం చూడండి. అందుకు బిలాము నేను పాపం చేసి తిని చాలండి. ఈయనెవరు అని అంటే బిలాము. మొదటి పశ్చాత్తాపం ఎవరిది అంటే ఫరో లాంటి పశ్చాత్తాపం. వీళ్ళ హృదయం ఎలా ఉంటుంది? కఠినమైన హృదయం. దేవుడు ఎన్ని మేలు చేసినా కూడా వాళ్ళకి ఏమీ ఆనదు. ఇప్పుడు రెండవది ఏమిటి అని అంటే బిలాము లాంటి హృదయం, బిలాము లాంటి పశ్చాత్తాపం. ఈయన జీవితంలో ఎలా ఉంది అంటే ఈయన వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఏ ఒక్క వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు. ఈయన 2 పడవల మీద కాళ్ళు పెట్టుకుంటూ ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. బిలాము యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనంటే కాసేపు లోకంలో ఉండబుద్ధి అయింది, కాసేపు దేవుని కొరకు జీవించబుద్ధి అయింది, కాసేపు లోక మర్యాద చొప్పున వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకుంటాడు, కొద్దిసేపు లేదు సమస్య లేదు లోకాన్ని నా దగ్గరికి రానివ్వను అని అంటాడు. వెంటనే ఆయన మనసు ఎలా ఉంటుంది అనంటే దేవుని సన్నిధికి కాదు అనుకునే వ్యక్తిగా తాను జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ బిలాము యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచన చేస్తే బిలాముకు ఒక మంచి వరం ఉంది. ఏంటి ఆ వరం? చూడండి 22:6 వచనం. 22 సంఖ్యాకాండం 22:6 వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుతున్నాను. డ్యూయల్ రోల్ ఉంది. ఈయనకున్న గిఫ్ట్ కూడా అంతే. శపిస్తే శాపం వచ్చేస్తుంది, ఆయన దీవిస్తే వారికి ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు రాజు వచ్చి
ఈయన దగ్గరకు వచ్చి ఇప్పుడు అంటున్నాడు, మోయాబు రాజు వచ్చేసి అంటున్నాడు, నీకు చాలా డబ్బులు ఇస్తాను, నీకు ఎంత కావాలిస్తే అంత డబ్బులు ఇస్తాను, నీకు ఈ వరం ఉంది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నాకు కావాల్సింది అది కాదు, నువ్వు శపిస్తే వారు శపించబడతారు, కాబట్టి దయచేసి వాళ్ళందరినీ శపించండి అని ఎవరితో అంటున్నాడు అనంటే ఇశ్రాయేలు యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బిలాము ఏం చేయాలి? ఇప్పుడు బిలాము ఏం చేయాలి అంటే డ్యూయల్ రోల్, అంటే రెండు తలంపుల మధ్య ఈయన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ద్వంద్వ మనస్సు అనేది ఈయన ఆ మనసులో బాగా నాటుకుపోయి ఉంది. చూడండి 12వ వచనం చూడండి, ఇదే 22:12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. కొంచెం టర్న్ అయిపోయి వాళ్ళని శపించాలి అన్న ఒక నిర్ణయం దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఏం జరిగింది అంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకొని తనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనంటే మళ్ళొకసారి చదవండి, 12. నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు. ఇది మొదటిసారి. అలానే 20వ వచనం కూడా చూడండి, 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవించను. బిలాము యొక్క హృదయం మొత్తం ఎలాగుంది అనంటే డబ్బులు బాగా వస్తాయి, రాజుగారు మంచి గిఫ్ట్స్ ఇస్తారు, నేను ప్రవక్తనే, అయినప్పటికీ కూడా నా మనసు అంతా ఇప్పుడు దేని మీద ఉంది అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మీద కాదు, నా మనసు అంతా దేని మీద ఉంది అంటే దేవుడు ఏది చేయొద్దు అని అన్నాడు దాని మీద ఆయన చేయటానికి పూనుకున్నాడు. మొదటిసారి మాట్లాడాడు వద్దు అని, రెండోసారి కూడా దేవుడు మాట్లాడాడు వెళ్ళొద్దు, వాళ్ళని శపించకూడదు అని చెప్తే ఆ 22 నుంచి 34 వచనాలు మనం చూసుకుంటూ వెళ్తా ఉంటుంటే దేవుడు చెప్పినా కూడా నాట్ వన్స్ ట్వైస్. ద్వంద్వ మనసు కలిగిన వ్యక్తికి దేవుడు 2 సార్లు అతనితో మాట్లాడాడు. 2 సార్లు వెళ్ళొద్దు అని చెప్తే ఈయన అల్టిమేట్ సొల్యూషన్ ఏం తీసుకున్నాడు అనంటే ఆయన అంతే అంటాడులే అనుకున్నాడు, దేవుడు చూడండి అనుకున్నాడు. ఏమనుకున్నాడో, ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంతగట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. దాని తర్వాత ఏం జరిగిందో మనకు క్లియర్గా తెలుసు. వెళ్తూ ఉంటుంటే గాడిద ముందుకు నడవదు. గాడిదకు అర్థమైంది కానీ బిలాముకు అర్థం కాలేదు. దేవుడు తన దూతను పంపాడు. ఆ దూత చాలా కోపంతో అక్కడ నిలబడి ఉంది. ఆ దూత ఇతని మీద దాడి చేయటానికి లేకపోతే ఇతన్ని చంపేయాల్సినంత కోపంతో అక్కడ నిలబడినప్పుడు ఈయనకి ఏమీ కనపడట్లేదు. అంధత్వంతో ఆత్మీయ కన్నులు మూసుకుపోయి వెళ్ళాలి, వాళ్ళని శపించాలి అన్నట్టు గాడిదని ఎంత లాగుతూ ఉన్నా కూడా ఆ గాడిద మాత్రం ముందుకి కదలదు. గాడిదకి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ దేవదూత ఉంది, కత్తి పెట్టుకొని రెడీగా ఉంది, మన పని అయిపోయింది, అయినా ఎక్కడికి పోతున్నావు నువ్వు, వెళ్ళొద్దు అనంటే ఎహరా అని లాగుతూ ఉంటాడు. బిలాము 2 దెబ్బలు వేస్తాడు. మొట్టమొదటిసారి అక్కడ గాడిద బిలాముతో మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఆ భాగమంతా మనకు తెలుసు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో అప్పుడు తనకు అర్థమైపోద్ది. అప్పుడు ఈ 34వ వచనంలో తనంతా ఉన్నాడు, తప్పైపోయింది, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. తెలియకపోతే నాకు తెలిసినది కాదు అన్నాడు. తెలవకపోతే బిలాము ఎక్కడ ఉండేవాడు? కనుక ఈ డ్యూయల్ రోల్ అనేది ఒక్కొక్కసారి మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. నేను దేవుని కొరకు నిలబడాలా, నేను లోకంలో నిలబడాలా, దేవుని మహిమ కొరకు నేను నిలబడాలా, లేకపోతే లోక మర్యాద చొప్పున నేను నిలబడాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్న వ్యక్తులు పశ్చాత్తాపడ్డారు చూడండి.
అది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఇక్కడ పశ్చాత్తాపడ్డట్టు కనిపిస్తుంది, తప్పైపోయింది అయ్యా నన్ను క్షమించు అన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ సారీ అని అంటాడు, దేవదూత వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి అంటాడు, ఏం చెప్తాడు అంటే, నేను శపించటం అనేది జరగదు, కానీ మీకు ఒక వండర్ఫుల్ ఐడియా చెప్తాను. దేవుడికే కోపం వస్తుంది, ఇక మనం ఏం చేయని అవసరం, నేను శపించని అవసరం లేదు, వాళ్ళను దీవించని అవసరం లేదు. నేను ఒక వండర్ఫుల్ ఐడియా చెప్తాను. ఏం చెప్పాడు? యూత్ ఏం చెప్పాడు? యూత్ పిల్లలు ఏం చెప్పాడు? దీన్ని రివీల్ చేయను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఎంత ఇరకాటంలో ఇశ్రాయేలు ప్రజల్ని పెట్టాడు అని అంటే, ఆ ఐడియా ఇవ్వటం వలన ఈయన శపించలేదు, ఈయన ఆశీర్వదించలేదు, కానీ ఒక ప్లాన్ మాత్రం ఇచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారం ఆ రాజు చేశాడు. దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీద మండుకుంది. ఇప్పుడు ఈ పశ్చాత్తాపం దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ మనం కూడా ఇలా ఉన్నామేమో. సరే చెప్తాను ఏం చేశాడని కూడా చెప్తాను, ఎందుకు వచ్చిన టెన్షన్. దాని మీదే మనసు పెట్టుకుంటే మళ్ళీ నీళ్ళుండి మనకు అర్థం కాదు. ఏం చేశాడు అని అంటే, రాజు దగ్గరికి వెళ్ళిపోయి, మోయాబీలు అంటే దేవునికి ఇష్టం ఉండదు, మోయాబు స్త్రీలను వాళ్ళ దగ్గరికి పంపించేయండి, వీళ్ళు అందంగా ఉంటారు కాబట్టి అక్కడ ఇశ్రాయేలు పురుషులు వీళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళని వివాహం చేసుకుంటారు, వాళ్ళతో కలిసి ఉంటారు. ఇది దేవునికి నచ్చలేదు. ఎంత బ్యాడ్ ఐడియా, ఎంత డేంజరస్ థీమ్ వాళ్ళకి చెప్పాడు అంటే, అలా చెప్పిన వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు బిలాము యొక్క పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపమేనా? రెండు మనసులు కలిగిన వ్యక్తి, ద్వంద్వ మనస్సు కలిగిన వ్యక్తి, రెండు యజమానులకు దాసుడుగా ఉన్న వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం పొందినట్టు లెక్క కాదు. మనం బలులు చేవేసేటప్పుడు ఒకవేళ నా మనసులో లోకం ఉంది, నా మనసులో దేవుడు ఉన్నాడు అంటే కుదరదు. మన మనసులో కేవలం దేవుని చిత్తం మాత్రమే, దేవునికి మాత్రమే మనం లోబడే వ్యక్తులుగా మన నిర్ణయాలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది రెండవ వ్యక్తి. మూడవ వ్యక్తి ఎవరు అనంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. నేను యెహోవా ఆజ్ఞను పాపము తెచ్చుకుంటుని, కాబట్టి నీవు నా పాపములను పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఇది మనకు తెలుసు కదా ఏం జరిగిందో. ఈయన డిఫరెంట్ క్యారెక్టర్, ఇది డిఫరెంట్. ఇక్కడేమంటున్నాడు అనంటే, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఏం జరిగింది అనంటే, యుద్ధం చేశాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి శపితమైనది ఏది తీసుకొని రావద్దు అని చెప్పాడు. ఆయన యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత ఆ రాజు ఏం చేశాడు అనంటే, అక్కడ మంచిగా బలిసిన పశువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏది తీసుకురావద్దు, నువ్వు డైరెక్ట్గా అందరినీ అసలు కంప్లీట్గా స్మాష్ చేసేసి నువ్వు వచ్చేయి అని దేవుని యొక్క వాక్కు సౌలుకు స్పష్టంగా చెప్తే ఆయన వెళ్ళాడు, యుద్ధం చేశాడు, యుద్ధంలో గెలిచాడు. వచ్చేటప్పుడు మంచి మంచి ఆరోగ్యవంతమైన పశువులు అక్కడ కనపడేసరికి వాటిని తీసుకుని వచ్చాడు. అబ్బా యుద్ధం గెలిచాడు, మంచిగా కంగ్రాట్స్ చెప్దామని సమూయేలు గారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, అక్కడ కనిపిస్తుంది 14వ వచనంలో, అలాగైతే
నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగెను. ఇప్పుడు ఏంటంటున్నాడు, అమ్మ దొరికిపోయానా అనుకుంటున్నాడు. అరే దొరికిపోయానే అనుకుంటూ ఏం చేస్తున్నాడు అనంటే, ఇప్పుడు ఎలాంటి మాట మాట్లాడుతుంటే, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి. వాస్తవానికి సమూయేలు యొక్క క్యారెక్టర్ గురించి ఆలోచన చేస్తే, సౌలు యొక్క క్యారెక్టర్ కనుక మనం ఆలోచన చేస్తే, సౌలు భయపడే వ్యక్తి కాదు. పుట్టికి అబద్ధం ఆడుతున్నాడు, ఆయనకి నచ్చాయి బాగున్నాయి అని తెచ్చేసుకున్నాడు. సౌలు యొక్క ప్రవర్తన అనేది ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి. మనం ఒకటి గమనించాలి, ఏమిటి అంటే ఆయన జనులకు దడిసే వ్యక్తి 100కు 200% కాదు. ఒకనొకసారి ఏం జరిగిందంటే, యాబేషుగిలోదు వారితో వాళ్ళని రక్షించడం కొరకు సింగిల్గా సౌలు నిలబడ్డాడు. మనకు గుర్తుంది అన్నమాట. సింగిల్గా నిలబడి ఒక ఎద్దును తీసుకొని వచ్చి దాన్ని తునకలుగా మొత్తం ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపించేసి, ఎవరైతే ఇప్పుడు యుద్ధానికి రారో వాళ్ళను కూడా సేమ్ ఇదే గతి పడుతుంది అని చెప్పైతే, అక్కడున్న 12 గోత్రంలో ఉన్న వ్యక్తులందరూ భయపడి సాయంత్రం కల్లా అందరూ ఆయన ముందు నిల్చుంటారు. ఏంటిది అనంటే, సౌలు ధైర్యవంతుడు, సౌలు సింహపు గుండె కలిగిన వ్యక్తి, సౌలు మంచి యుద్ధవీరుడు, మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన వ్యక్తే. కానీ ఆశపడ్డాడు. వాటిని తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనంటే, ఆయన తెచ్చుకున్న దాన్ని బట్టి వాళ్ళ ప్రజల మీద నేరం మోపుతూ నేనేదో పశ్చాత్తాప పడుతున్నట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటాము అనంటే నిజాయితీ లేని పశ్చాత్తాపం. నిజాయితీ లేని పశ్చాత్తాపం, ఇన్సిన్సియారిటీ. సిన్సియర్ అనంటే సిన్సియారిటీ అనేది ఈ వ్యక్తిలో కనపడదు మనకి ఎక్కడ. దావీదుని కూడా చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. వెళ్ళి దొరికిన ప్రతిసారి అయ్యా కుమారుడా, అయ్యో నా కుమారుడా, అయ్యో నేను ఇట్ట చేశాను, తప్పైపోయింది అని చంపలేసుకుంటానే ఉంటాడు. కానీ మళ్ళా నెక్స్ట్ ఏం చేస్తూ ఉన్నాడు సౌలు అంటే, దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కనుక సౌలు జీవితంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అతని పశ్చాత్తాపము కూడా ఎలాగుంటుంది అనంటే సరి అయిన పశ్చాత్తాపం కాదు. ఒక్కొక్కసారి ప్రవక్తల దగ్గర ఉంటాడు, ఒక్కొక్కసారి మంత్రసానుల దగ్గర ఉంటాడు. బిలాము ఒక్కొక్కసారి దేవుని చిత్తం చేయాలనుకుంటాడు, ఒక్కొక్కసారి లోకం చిత్తం నెరవేర్చాలనుకుంటాడు. ఫరో దగ్గరికి వచ్చేసరికి మాట వినడు. దేవుడు కఠినంగా శిక్షిస్తే అప్పుడు లొంగుతాడు. మళ్ళా మంచి రోజులు వచ్చేస్తే వెంటనే కఠిన హృదయం తెచ్చుకొని ఇష్టానుసారంగా తను ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక ఈ మూడింటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన పశ్చాత్తాపం ఫరోలాగా ఉంటుందా, మన పశ్చాత్తాపము అనేది బిలాములాగా ఉంటుంటుందా, లేకపోతే మన పశ్చాత్తాపము అనేది ఈ రాజైన సౌలులాగా ఉంటుందా? నిజాయితీ అనేది ఉందా? ఇవాళ ఒప్పుకుంటాం, రేపు బాగానే ఉంటాం, ఎల్లుండి నుండి మన పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమైపోయింది. మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, చూడండి. యెహోషువ 7వ అధ్యాయము 20వ వచనం. యెహోషువ 7వ అధ్యాయము 20వ వచనం. 7:20 ఒకసారి నేను గుర్తిస్తాను. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. ఇప్పుడు ఈయన పశ్చాత్తాపం నిజమేనా? సరిగ్గా ఆలోచన చేయండి. ఈయన పశ్చాత్తాపం నిజమేనా? ఈయనను కూడా స్టడీ చేస్తున్నప్పుడు ఈయన ఎప్పుడు తాను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు అనంటే, సేమ్ సౌలుకు ఎలాగైతే ఆజ్ఞ వచ్చి మీరు అక్కడ యుద్ధం చేసినప్పుడు అక్కడ కనీసం చిన్న వస్తువు కూడా మీరు తెచ్చుకోవడానికి వెళ్ళలేదు, ప్రతిదాన్ని మీరు చంపేసి మామూలుగా వచ్చేసేయండి అని చెప్తే, అక్కడున్న క్రొవ్వు పట్టిన బలంగా ఉన్న పశువులు ఎలాగైతే తెచ్చుకున్నాడో అంత కాకపోయినా కూడా ఇప్పుడు వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళారు.
యుద్ధాన్ని ఎరుకో పట్టణం దాటుకుంటూ వస్తున్నారు. అక్కడ దేన్ని పట్టుకోవద్దు, అది శపితమైన పట్టణము, దానిలో ఏది తీసుకొని వద్దు అని అంటే ఆకాన్ ఏం చేస్తాడు అంటే 3 వస్తువులు తీసుకుంటాడు. ఒక షీనారుపై వస్త్రము, 2 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. మిగిలిన వాళ్ళందరూ మంచిగా కనబడ్డప్పటికీ కూడా వద్దు దేవుడు చెప్పాడు దీన్ని తీసుకోవద్దు అని భయపడి వాళ్ళు ఏది టచ్ చేయకుండా వాళ్ళు వచ్చేసారు. కానీ ఆకాను మాత్రం ఆ 3 వస్తువులు తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడు అంటే తన గుడారంలో దాచిపెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అరే, అన్ని రోజులు అద్భుతమైన యుద్ధాలు చేసిన వ్యక్తులు ఇశ్రాయేలీలు, అంత శ్రేష్టమైన యుద్ధాలు చేశారు. నెఫీలీలతోనే వాళ్ళు యుద్ధాలు చేసి అవలీలుగా గెలిచిన వ్యక్తులు ఇవాళ ఏం జరిగింది అని అంటే చిన్న ఊరు అనే పట్టణంలో దానితో ఓడిపోతే ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏంటి ప్రభా, పెద్ద వాళ్ళ మీద మేము విజయాలు పొందుకున్నాం, ఒక చిన్న ప్రాంతం మీద, ఒక చిన్న దేశం మీద మేము గెలవలేకపోతూ ఉన్నాము అని అంటే మీ దాంట్లోనే ఏదో తేడా జరిగింది, నేను చేయొద్దన్న పని మీరు చేశారు, దాన్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. అప్పుడు యెహోషువ వచ్చాడు. ఏం జరిగిందో మనకు తెలుసు. 12 మంది గోత్రాలను పిలిచాడు. పిలిచినప్పుడు మీలో ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే దయచేసి బయటికి రండి, దేవుని కోపం మన మీద మండుకుంటూ ఉంటుంది, మనలో అనేక మంది చనిపోతూ ఉన్నారు, దయచేసి మీరు బయటికి రండి అని 12 గోత్రాల వాళ్ళని పిలిస్తే అప్పుడు బయటికి రాలే. ఆ 12 గోత్రాల నుండి చీట్లు వేశాడు. అప్పుడు జెరూయా వంశము అనేది బయటకు వచ్చినప్పుడు ఇప్పటికైనా సరే మిగిలిన 11 మంది బయటికి వెళ్ళిపోండి, జెరూయా కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారా దయచేసి బయటికి రండి అని అన్నాడు. అప్పటికి ఆకాను వంశం పేరు బయటపడ్డా కూడా తను బయటికి రాలేదు. సరే, జెరూయా వంశంలో ఉన్న స్త్రీలు పక్కకి వెళ్ళిపోండి, పురుషులందరూ బయటికి రండి అని బయటికి పిలిస్తే అప్పుడు కూడా తాను బయటికి రాలేదు. దాని తర్వాత జబ్ది పేరు పడెను అన్న మాట కనిపిస్తుంది. వాళ్ళ తాత చీటి పడినప్పుడు కూడా వామ్మో, వంశంలో గోత్రంలో నుండి వంశంలోకి వచ్చింది, వంశంలో నుండి మా ఫ్యామిలీలోకి వచ్చింది, మా ఫ్యామిలీలో నుండి మా తాతగారి పేరు వచ్చేసింది, తర్వాత ఇక ఇంత జరిగింది, నెక్స్ట్ స్టేజ్ నాదే, నేను ఖచ్చితంగా పట్టుబడతాను అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన ఏం చేశాడు అంటే అంత సీన్ లేదు, దొరికే ఛాన్సే లేదు అనుకున్నాడు. నిజమైన పశ్చాత్తాపము కాంతిదే. దొరకకపోతే దేవుడు చూడకపోతే దేవుడు ప్రతీది గమనిస్తూ ఉంటాడు, దేవుడు ప్రతీది చూస్తూ ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ చీటి వేస్తే జబ్ది మునిమనవుడైన ఆకాను పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో, బాబు ఇక రా బయటికి రా అంటే నెమ్మదిగా ఆ గుంపులో నుండి బయటకు వచ్చేసి అప్పుడు తాను అంటున్న మాట ఏమిటి అంటే ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజమే. ఒకవేళ ఇలాంటి పశ్చాత్తాపం మనలో ఏమైనా ఉంటుందా? ఎప్పటికైనా మనం రహస్యంగా చేసే పాపం బయటపడితే, రహస్య పాపాలు బయటికి రావేమో అని అనుకుంటా ఉంటామేమో, కానీ దేవుడు అనుకొని దానిని బయట పెట్టాలి అని ఎప్పుడైనా ఆయన నిర్ణయం తీసుకున్నాడు అని అంటే ఆయన నుండి తప్పించుకోవటము అనేది జరగని పని. ఆయన అంటాడు కదా, వరుసలో ఉంచి నువ్వు చేసిన క్రియలన్నిటిని బట్టి నేను తీర్పు తీర్చేదను అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఖచ్చితంగా మనం ఏమేమి చేస్తున్నామో, మనం ఏమేమి మాట్లాడుతూ ఉన్నామో, మనం చేసే ప్రతి పని దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఆ ముసుగు వేసుకొని మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం నిజంగా పశ్చాత్తాపడుతున్నామా, ఏదో తప్పించుకోవడానికి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడుతున్నామా, లేకపోతే దేవుని బలలో అయోగ్యంగా చేయి వేస్తే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని మనం పశ్చాత్తాపడుతూ ఉన్నామా? కనుక ఒకవేళ ఇలాంటి పరిస్థితులలో మనం ఉంటే
ఆకాను పశ్చాత్తాపం కూడా సరి అయిన పశ్చాత్తాపం కాదు. ఇప్పుడు ఎంతమందిని చూసాం? 1 ఫరో వంటి పశ్చాత్తాపం, 2 బిలాము వంటి పశ్చాత్తాపం, 3 సౌలు వంటి పశ్చాత్తాపం, 4 ఆకాను వంటి పశ్చాత్తాపం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం చూడండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. చాలండి. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని ఒప్పుకొనెను అనంటే బాగుండేది. చెప్పాను. ఎలాంటి వ్యక్తిగా తిను మార్చబడ్డాడు అనంటే, అసలు ఇస్కరియోతు యూదా గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్టార్టప్ బాగుందండి. దేవుడు శిష్యుల్ని పిలుచుకుంటూ ఉంటున్నప్పుడు ఆయన చాలా బాగున్నాడు. అందరినీ, మిగిలిన 11 మంది శిష్యులను ఆయన ఎలాగైతే పిలుచుకున్నాడో, మిగిలిన 11 మంది శిష్యులను ఎలాగైతే ఏర్పరచుకున్నాడో, ఇస్కరియోతు యూదా కూడా చాలా మంచిగా ఉన్నాడు. ఆయన్ని కూడా అట్లానే పిలుచుకున్నాడు, అతన్ని కూడా అలానే ఏర్పరచుకున్నాడు. ఆయనకి చెడ్డ తలంపు అనేది పుట్టకము వరకు కూడా ఆయన చాలా బాగున్నాడు. వీళ్ళు 11 మంది ద్వారా దేవుని యొక్క రాజ్యవ్యాప్తి ఎలాగైతే జరిగించాలి అని దేవుడు అనుకున్నాడో, ఇస్కరియోతు యూదా ద్వారా కూడా దేవుని యొక్క రాజ్యవ్యాప్తి జరగాలి. వాళ్ళు ఎలాగైతే అపోస్తలుగా ఉన్నారో ఇతడు కూడా అపోస్తలుగా ఉండాలి అని దేవుడు చాలా ఆలోచన చేశాడు ప్రభువు. కానీ ప్రతి సందర్భంలోనూ ఆయన ఏ తప్పులు చేస్తూ ఉన్నాడో ఇండైరెక్ట్గా ఆయనకు సూచనలు అందిస్తూనే ఉన్నాడు. ఇండైరెక్ట్గా ఆయన చెప్తానే ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు నాకు విరోధిగా ఉంటూ ఉన్నాడు, మీలో ఒకడు నాకు దూరంగా ఉంటున్నాడు, ఎవడైతే ఈ పాత్రను రొట్టెని విడుస్తాడో వాడే అని ఎన్ని ఇండైరెక్ట్ స్పీచెస్లో అతనికి చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఇస్కరియోతు యూదా యొక్క మనస్తత్వం ఎలాగుంది అని అంటే చాలా డేంజరస్గా తయారైపోయింది. 3.5 సంవత్సరాలు అదే బ్యాచ్లో ఉండి దేవుని ప్రభుతో సహవాసం చేస్తూ ఎంత క్లెవర్గా ఆ వ్యక్తి ఉన్నాడు అనంటే అసలు ఎవరు పసిగట్టలేకపోయారు. ఎవ్వరు, ఒక్క ప్రభు తప్పితే మిగిలిన 11 మందికి ఇస్కరియోతు యూదా చూస్తున్నప్పుడు మళ్ళంటోడే, మళ్ళాంటి నిర్ణయాలు తీసుకునేవాడే, మళ్ళాగనే ఆయన ఏదో ఒక రోజు ఏంటంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన కూడా పనిచేస్తాడు అన్న ఆలోచనలో ఉన్నాడు. వాళ్ళ ముందు ఎలాగుందో ప్రవర్తన తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఎలా కనిపిస్తుంది అని అంటే ఒకానొక దినాన్న ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అని అంటే తన ప్రియ రక్షకుడు, తన యజమానుడు ముద్దు పెట్టుకొని మరి రోమా సైన్యానికి అప్పగించే అంత నమ్మకమైన ద్రోహం చేసిన వ్యక్తిగా ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడు. జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఆయనను సిలువకు వేసిన తర్వాత ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి అనంటే, ఇక్కడ మొదటిసారి ఆయన ఏమంటున్నాడు అంటే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. పెద్దవాళ్ళు ఏమంటారు అనంటే, ఇది నిజమైన పశ్చాత్తాపం, ద రిపెంటెన్స్ కాదు, దిస్ ఈజ్ ద రిమోర్స్ అంటారు. రిమోర్స్ అంటే ఏమిటి అనంటే, నాకు బండి ఉంది, నేను బండి మీద రీయని ఫాస్ట్గా వెళ్తా ఉన్నాను, పోలీసోడు పట్టుకుంటాడు, పోలీసోడు పట్టుకున్న తర్వాత హెల్మెట్ ఏదిరా అంటాడు. హెల్మెట్ ఏది అని అన్నప్పుడు నా ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను చేసింది తప్పు అనేది కాదు, అయ్యో దొరకపోయి ఉంటే బాగుండేది అని. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నావు, నీ సీ బుక్ ఏదిరా అని అడిగాడు అనుకోండి, నేను సీ బుక్ తేవకపోవటం అనేది తప్పు అనేది కాదు నేను ఆలోచన చేసేది, నేను సీ బుక్ లేకుండా దొరికిపోయానే, హెల్మెట్ లేకుండా దొరికిపోయానే, ఫాస్ట్గా వెళ్ళిపోతూ దొరికిపోయానే, ఇది నిజమైన పశ్చాత్తాపమా?
నిజమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే నిజంగా ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి పనికొస్తాడు. ఇంకోసారి హెల్మెట్ పట్టుకెళ్తాడు, ఇంకోసారి సీబుక్ పట్టుకెళ్తాడు, ఇంకోసారి లెఫ్ట్ సైడ్నే నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు. దొరికినప్పుడు ఏమంటారు? దొరికితే దొంగ, అంతేనా? దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. అయ్యో వీడు పుట్టకపోయి ఉండట వీడికి మేలు అంటాడు ప్రభు. ఎన్ని కాషన్స్ ఇస్తూ ఉన్నా ఆయనలో కనీసము మార్పు అనేది లేదు. ఇది నిజమైన పశ్చాత్తాపము కాదు. 1 ఫరో, 2 బిలాము, 3 సౌలు, 4 ఆకాను, 5 ఇస్కరియోతు యూదా. అయితే ఇవన్నీ ఏమిటి అని అంటే డార్క్ కన్ఫెషన్స్ అంటారు. అంటే చీకటి ప్రదేశంలో ఉన్న పశ్చాత్తాపము. చీకటిలో ఉంటూ పాపములోనే ఉండాలి అనుకుంటూ నాకు ఇది నచ్చదు, వెలుగులోకి నేను రాలేను, నాకు ఇదే కావాలి అనుకుంటూ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు పడే పశ్చాత్తాపము చీకటి పశ్చాత్తాపం. కానీ డే లైట్ కన్ఫెషన్, వెలుగులో ఉండే పశ్చాత్తాపం ఎలా ఉంటుంది అనంటే యోబు జీవితంలో చూడొచ్చు. రెండవది ఎవరి జీవితంలో చూడొచ్చు అంటే తప్పిపోయిన తన చిన్న కుమారుడి యొక్క జీవితంలో మనం చూడొచ్చు. చూడండి, యోబు 7వ అధ్యాయము 20వ వచనం చూస్తే అది నిజమైన పశ్చాత్తాపంలో కనిపిస్తాం. నేను పాపం చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను, నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేలా గురిపెట్టితివి. అవన్నీ చదువుకుంటూ వెళ్తా ఉంటుంటే దేవుడే న్యాయం చేసేవాడు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. నా లైఫ్లో ఏదో సంథింగ్ జరిగింది. జెన్యూన్ కన్ఫెషన్ అనేది, నిజమైన పశ్చాత్తాపము అనేది యోబు జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన తప్పించుకోవటానికి ప్రయత్నం చేయలేదు. ఆయనకు మంచి జరిగినప్పుడు దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఆయన జీవితంలో చెడు జరిగినప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఆరాధన చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని ద్వారా మనకు మంచే జరగాల, దేవుని ద్వారా మనకు చెడు జరగకూడదా అన్నమాట వ్యక్తిన. ఆయన ఇచ్చాను, ఆయనే తీసుకొని పోయాను అని అన్నాడు. నేను ఇలా ఉండటానికి గల కారణం నా జీవితంలో ఏ అతిక్రమం జరిగిందో అన్న ఆలోచనలు తాను చేసుకుంటూ ఉన్నాడు. నిజమైన పశ్చాత్తాపము మంచి దినాలలో యోబులో కనిపిస్తుంటుంది. సరిగిన కొన్ని శ్రమలలో ఉన్నప్పుడు కూడా అదే పశ్చాత్తాపము అనేది యోబు జీవితంలో కనిపిస్తుంది. అలానే తప్పిపోయిన చిన్న కుమారుడి దగ్గరికి వచ్చేసరికి దేవుణ్ణి కాదనుకున్నాడు, తండ్రిని కాదనుకున్నాడు, తండ్రి ప్రేమను కాదనుకున్నాడు. ఆయన దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసుకుంటూ వేశ్యలతో తిరుగుతూ ఉంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితుల్లోకి తాను వెళ్ళిపోయాడు. వర్స్ట్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఏమిటి అంటే ఏ యూదుడు చేయకూడదో అలాంటి ఉద్యోగం చేశాడు. ఏంటి ఆ ఉద్యోగము అని అంటే పందుల మేపటం. యూదులకు పంది అనేది అపవిత్రమైన జంతువు. ఇప్పుడు ఈయన స్టేజ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే పందుల దగ్గరికి వెళ్ళిపోయి పందులను మేపుకుంటూ ఆఖరికి తినేది ఏమి లేక పందుల పొట్టు తినే స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రియలైజేషన్లోకి వచ్చాడు. ఆయన నిజమైన పశ్చాత్తాపం తన చిన్న కుమారుల్లో కనిపిస్తూ ఉంటుంది. బుద్ధి వచ్చినప్పుడు వాడు నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి, ఇక మీదట నేను నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుడు కాను. చాలండి. నిజమైన పశ్చాత్తాపంలో ఏం కనిపిస్తుంది అంటే మన యోగ్యత అనేది బయటపడుతుంది. నేను నిజంగా దేవుని కుమారుణ్ణా, నేను నిజంగా దేవుని కుమారుణ్ణి కానా, నిజంగా నేను దేవుని కుమారుణ్ణి అన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో
ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్, లేకపోతే ఇలాంటి తప్పుడు ప్రమాణాలు, తప్పుడు పశ్చాత్తాపము అనేది మనం వాటికి చాలా దూరంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకటే అనుకున్నాడు, మా నాన్న ఇంట్లో దాసుడుగా అయినా ఉండాలి, నేను ఆయనకి యజమానుడిగా ఉండటానికి పనికిరాను, ఆ ఇంట్లో ఆయన కుమారుడిగా ఉండటానికి పనికిరాను. బయలుదేరాడు, అనిపిస్తూ ఉంటుంది. దూరం నుంచి చూస్తూ ఉంటాడు, ఇల్లు కనిపిస్తుంది, బయట దాసులు కనిపిస్తూ ఉంటారు, బయట తను ఆడుకున్న గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది, ఆయన ఎక్కిన చెట్లు కనిపిస్తూ ఉంటాయి, ఆయన ఊగిన ఉయ్యాల అనేది కనిపిస్తూ ఉంటుంది. అసలు నా ఇల్లు ఏంటి, నేను తిరిగిన ప్రదేశాలు ఏంటి, నా బట్టలు ఏంటి, నా హోదా ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా జుట్టు ఏంటి, నా గడ్డం ఏంటి, నాలో నుంచి వస్తున్న వాసన ఏంటి, నా చెప్పులు ఏంటి, ఎంత బాధపడుతూ ఉన్నాడో. డాబా మీద నుంచి వాళ్ళ నాన్న చూశాడు, ఉరుక్కుంటూ వచ్చి కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చెప్పబోతున్నాడు అంతే, నాన్న నేను నీకు కుమారుడుగా ఉండటానికి యోగ్యుడును కాను అని ఎప్పుడైతే అలా చెప్పబోతున్నాడో వాళ్ళ నాన్న గబాలను నోరు మూసేశాడు. ఎవరు చెప్పారా నీకు, నువ్వు నా కుమారుడు కాదని ఎవరు చెప్పారు? నిజమైన పశ్చాత్తాపము అనేది ఉంటే దేవుడు మనల్ని కౌగులించుకుంటాడు. నిజమైన పశ్చాత్తాపము అనేది ఉంటే దేవుడు మనల్ని ముద్దు పెట్టుకుంటాడు. నిజమైన పశ్చాత్తాపము అనేది మన జీవితంలో జరిగితే, ఇదివరకు దేవుడు మన జీవితంలో ఎలాంటి దీవెనలు, ఎలాంటి కార్యాలు చేశాడో అలాంటి కార్యాలు మళ్ళా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటి? మళ్ళా చెప్తున్నాను, ఫాల్స్ కన్ఫెషన్స్. పరిస్థితులకు తగ్గట్టుగా, పరిస్థితులకు భయపడి, ఆ సందర్భంలో తప్పించుకోవడానికి మాత్రమే మనం ఒప్పుకుంటూ ఉన్నాము. కానీ నిజంగా నేను మారాను, నేను మార్చబడ్డాను అన్న ఒప్పుకోలు అనేది మన జీవితంలో ఉందా? కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిల్లుగా, ఒకవేళ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనం మళ్ళీ బలులో చేసేటప్పుడు మళ్ళీ అబద్ధ వాగ్దానం, మళ్ళీ తప్పుడు పశ్చాత్తాపము అనేది పొందుతున్నట్లయితే దేవుడు మనల్ని ముద్దు పట్టుకోడండి. దేవుడు మనల్ని కౌగిలించుకోడు. ప్రభు మనల్ని చూసి దుఃఖిస్తూ ఉంటాడు. ప్రభు మనం నిజంగా ఎప్పుడు పశ్చాత్తాప పడతామా అని పైన ఉండి ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. మనం తిరిగి ఆయన సన్నిధికి రావాలి అని, తిరిగి మనం మన పాపాలను నోటితో నిజంగా ఒప్పుకోవాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఇవాళ మనతో మాట్లాడితే బలులు చేస్తూ ఉన్నాం, ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ మనం పాల్పంపులు పొందుతూ ఉన్నాం. గమనించండి, దేవా నిజంగా ఇన్ని రోజులు నేను చేసినవన్నీ నిజమైనవి కావు. యోబు లాంటి పశ్చాత్తాపం, చిన్న కుమారుడు లాంటి పశ్చాత్తాపం మీరు నాకు అనుగ్రహించండి ప్రభా అని అడుగుదాం. ఇంకా దొరకట్లేదు అనుకుంటా ఉన్నామేమో. ఒకానొక రోజున సమాజం ముందు దేవుడు మనల్ని నిలబెడతాడు. ఒకానొక రోజు సమాజం అందరూ చూస్తూ ఉండగా మన తప్పిదాలన్నిటినీ ఆయన బయటపెడతాడు. మనం తప్పించుకుందామని ఎంత ప్రయత్నం చేసినా, మన తెలివితేటలను ఉపయోగించి మళ్ళా యథావిధిగా అబద్ధపడటానికి ఎంత ప్రయత్నం చేసినా, దొంగ పశ్చాత్తాపము అనేది ఎంత చేయటానికి ప్రయత్నం చేసినా, దేవుడిచ్చే శిక్ష నుండి తప్పించుకోవటం ఎవడి వల్ల కాని పని. ఫరో తప్పించుకోలేకపోయాడు, బిలాము తప్పించుకోలేకపోయాడు, సౌలు తప్పించుకోలేకపోయాడు, ఆకాను తప్పించుకోలేకపోయాడు, ఇస్కరియోతు యూదా కూడా తప్పించుకోలేకపోయాడు. మనం ఎలా తప్పించుకుందాం అనుకుంటాం? కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలులను చేయలేద్దాం.